నీ తండ్రి జనిన మీదట నీ తనయుడు రాకమునుపు నీవున్నప్పుడున్ ఏ తత్వమంతటను గల దాతత్వము నరసి మృషని తలుపుము మిమ్మున్. శిష్య, నీ తండ్రి మరణించిన తర్వాత ఏది ఉన్నదో, నీ పుత్రుడు పుట్టకముందు ఏది ఉన్నదో, నీవు ఉన్నప్పుడు ఏది ఉన్నదో అట్టి దానిని బట్టబయలుగా తెలుసుకుని ఆ బట్టబయలు అంతటా నిండి సర్వకాలములయందు చెలించక ఒక్క తీరుగా ఉన్నదని నీకు గట్టిగా తెలిసిన మీదట ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోతున్న నీ తండ్రి నీ తనయుడు నీవు నిజము కాదని ఆ భ్రాంతిని విడిచిపెట్టి ఉండవలయును. మనమీ బయలు నలేనిదే మనకు మనమే వచ్చి నిల్చి మనమేగిన నేమనకను నేమనక మన జోలి గొనకన్ తనకై తానిండి ఉన్నదదుగో కనరా. శిష్య, మనమంతా ఈ అచల పరిపూర్ణములో కనిపించక మనకు మనమే పుట్టుచు మనకు మనమే పెరుగుచు మనకు మనమే లేకపోతున్నాము. మనము పుట్టినది, పెరిగినది, మరణించినది ఆ బట్టబయలుకు ఏమాత్రము తెలియక సర్వత్రా వ్యాపించి ఉన్నది. అట్టి దానిని ఏ చాటు మాటు లేకుండా అదుగో అని చూపుచున్నాను. నీవెసుమీ జీవశివుల్ నీవెసుమీ మేను జగము నీవేసుమీ నీవెసుమీ జీవశివుల్ నీవెసుమీ మేను జగము నీవేసుమీ జీవశివైక్యము బయలున నీవు గలుగలేదు లేదు నీ మొదలెచటన్. శిష్య, ఈ విషయమును గురించి విచారించగలిగితే జీవోహం అనడి జీవుడవు నీవే, శివోహం అనడి శివుడవు నీవే, దేహము నీవే, ప్రపంచము నీవే, అంతా నీ ఎరుక స్వరూపమే కాని నీవు లేనిది ఈ బ్రహ్మాండ భాండములలో ఏ ఒక్కటియూ కనిపించదు. నీచే అంతా అయినప్పుడు జీవేశ్వరైక్యము గాని జీవ బ్రహ్మైక్యము గాని ఈ రెండూ లేనివగుచు అబద్ధమేనని తలంచుము. నీవు బయలులో అసలే లేనివాడవై ఉన్నందువలన బయలులో కూడా నీకు స్థానము లేదని తలంచుము. కదలినా మెదలినా కదలని ఈ బయలు నిన్ను కనలేదు కదా, మొదలెక్కడ గనరాధిక కదలుము నీ కలిమి ఉలక్కిగా దల్చిసుత. బిడ్డ, నీవి దేహమును తోడు చేసుకుని కదులుచున్నను మెదలుచున్నను కదలక మెదలక ఉన్న పరిపూర్ణ పరబయలునకు మాత్రము తెలియబడక ఉన్నది, కనబడక మాత్రము తెలియబడక ఉన్నది. బిడ్డ, నీవి దేహమును తోడు చేసుకుని కదులుచున్నను మెదలుచున్నను కదలక మెదలక ఉన్న పరిపూర్ణ పరబయలునకు మాత్రము తెలియబడక ఉన్నది. కదిలే మదిలే నీకు మొదలు ఎక్కడా కనబడకపోవటం వలన నీ కదలిక మెదలికలను విడిచిపెట్టి నీ మాట ఉలక్కని అబద్ధమని నీవు లేకుండా పోవలయును. మేనని నన్ను తెలిసిన గతి నేనననిది బయలుగాను నీవెరుగోయి, నేనననిది నేననదని నేనను నేనరయ మృషని నే మృషనవుదున్. శిష్య, ఏ ఎరుక చేత ఈ దేహము ఎరుగుచూ ఈ దేహమని నా దేహమని పలుకుతున్నావో ఆ ఎరుక చేతనే దేహము లేని పరిపూర్ణమును తెలిసిన ఎడల ఆ పరిపూర్ణమందు నేననే ఎరుక లేకపోవటం వలన నేననే పలుకు అందులో లేకయున్నదని తెలుసుకుని ఈ పలుకుచున్న నేను లేకనే పలుకుచున్నానని నీ విషయము నీకు తెలిసినప్పుడు ఈ పలుకుచున్న నీవు లేకపోవుదువు. నేనొక్కటనే నీ మాటలను విడచి నిన్ను నీ తనువున్ నేనేనని అచలముగని నేనను నీవేగవోయి నీ మృషననుచున్. శిష్యుడా, ఈ నేనును మేనులు వేరువేరుగా కనబడుచున్నవనియు నేనొకటి మేనొకటిగా ఉన్నదనియు
పొరపాటు పడుబోకము. ఈ నేను గాని ఈ మేను గాని నేననే ఒక ఎరుక చేతనే కలిగి నేను మేనులుగా కనబడుచున్నవే గాని ఇందులో ఒక్కటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ లేదని ఈ రెంటిని సమానముగా భావించుము. ఈ నేను మేనులను ఏ ఎరుక చేసినదో ఆ ఎరుక స్వరూపము గల నీవు ఏ నేను మేనులు లేకయున్న పరిపూర్ణమును చూచిన ఎడల ఈ నేను మేనులు ఉత్తవిగా తెలుసుకొని నీ సంపద ఉత్తది అనుకొని నీవే లేకుండా పోదువు. దేహమున కొంత నిజమని మోహంబున నిల్పుకొనుటె మోసంబు గురుద్రోహమగునుగాన విడువుము మోహంబును మేల్కని కల మునిగిన రీతిన్. శిష్యుడా, ఈ దేహముల రెంటిలో దేహము అబద్ధమనియు దేహి సత్యమనియు తెలుపుతున్న వారి మాటలు నమ్మబోకము. ఈ రెంటిలో అబద్ధము అయితే రెండూ అబద్ధము కావలేను. ఈ రెంటిలో అబద్ధమైతే రెండూ అబద్ధము కావలేను. నిజమైతే రెండూ నిజము కావలేను. అందులో ఒకటి నిజము ఒకటి అబద్ధమని తెలుపుతున్న మాటలలో మోసమున్నది, మోసము కనపడుతున్నది. పుష్పమును విడచి పరిమళమును విడచి పుష్పము ఉండలేకపోయినట్లుగా ఈ దేహములను ఒకదానిని విడచి ఒకటి ఉండలేక ఉన్నవి. అట్టి సంబంధమును వేరువేరుగా తెలుపుట సత్యమైన మాటలుగా ఉండక నిజమెరిగిన వారి దగ్గర గురుద్రోహముగా ఉండును. కలలో కనబడిన వస్తు సముదాయము మెలకువ రాగానే ఏమీ కనబడని ఎట్లు గురుమెలకువ కలుగగానే దేహములు రెండు లేనివే ఎగుచున్నవి. చలనమన నీవు సుమ్మి చలనరహితమనిన బయలు చలనమే కలయి చలనము చలనరహితము గలదని కని తొలగ మేలుకగునో యప్ప. అప్ప, చైతన్యవంతమై చలనాదులతో గూడుకొని కదిలే వస్తువు నీవేనని తెలియము. ఏ చలనాదులు లేక స్థిరముగా ఉండి కదలని వస్తువు అచలమేనని భావింపుము. ఈ చలనాదులతో కూడిన నీవు ఏ చలనాదులు లేని అచల పరిపూర్ణమును చూచుకొని ఆ అచల పరిపూర్ణమునందు నేను లేనివాడనని గట్టిగా తెలుసుకొని కలలోని వాడవుగా దలంచి నీ చలనాదులనంతయు మానుకొన్న ఎడల నీకే మేలు కలుగును. ఈ గుర్తెరిగే మేనును బాగుగా విడుచుండు మిందు బట్టకు దేనిన్ ఆగడమౌ దానను విని త్యాగము నీకుంటే మంచిదౌరా ఓరి. శిష్యుడా, సమస్తమును గుర్తుంచుచు ఈ స్థూల దేహములో నేను అనుచున్న సూక్ష్మదేహమును ఎరుకపై నీకు ఇష్టము కలిగి అది నీ స్వరూపమని భ్రాంతి పెట్టుకొనుకుము. ఆ ఎరుకను జ్ఞానమని, సాక్షి అని, ప్రత్యేగాత్మయని, పరమాత్మని, చిదాభాసుడని, సత్యజ్ఞానానందమని, సచ్చిదానందమని, స్వస్వరూపమని, ఆత్మని ఎన్నివో నామములతో ఆగడములు చేయుచుందురు. అట్టి ఆగడముల యందు భ్రాంతి లేని త్యాగబుద్ధి నీకు ఉండెనేని అది నీకు మంచిదిగానే ఉండి స్థిమితమునిచ్చుచుండును. చలించనిదాకాశము చలనంబే వాయువనుచు సాటింపదగున్ చలనమే విశ్వము నేనన చలనమే తన వెరుకలనిన జగమనిన సుత. పుత్రుడా, ఆకాశనానికి లక్షణము శబ్దమే కాని చలించే లక్షణము లేదు. చలించే లక్షణము వాయువుకున్నందువలన ఈ వాయువే చైతన్య రూపముగా సమస్త సృష్టిని చేయుచున్నదని ప్రాణోపలక్షిత పరమాత్మ, ప్రాణమే సకల భూత సృష్టికి పరమాత్మ స్వరూపమని చాందోగ్యోపనిషత్తు మొదలైన గ్రంథములు చాటుచున్నవి. ఈ ప్రాణరూపమైన వాయుతత్వమే నీవుగాను, నేనుగాను, ప్రపంచముగాను, తనువుగాను, ఎరుకగాను అన్ని రూపులతో అంతటికి ఆధారముగా ఉన్నదని తెలియము. మాయ తెలియరాదు, మాయకు మూలము లేదు. మాయ వాయుస్వరూపమాయే. మరయ మాయలోన పుట్టె మహదహంకారంబు అఖిల జీవసంగ ఆత్మలింగ. వలదెక్కువ ముచ్చట్లిక చలనములే నట్టి బయలు చందముగని చలనమగు నీకు నీవే
చలనమగు నీకు నీవే తల్లిదండ్రులటంచు తెలిసి తలుగుము చాలున్. శిష్య, ఇప్పటి వరకు మనము తెలియని ఎన్నో మాటలు మాట్లాడుకొని ఉంటిమి. ఇక ఆ మాటలన్నీ చాలించుకొని ఉన్నదానిని గురించి ఆలోచించిన ఎడల ఏ గుణములు, ఏ రూపములు, ఏ చలనాదులు లేక స్తబ్దతగా కదలిక లేక ఉన్నది. ఆ పరబయలొక్కటియే అనియు సకల గుణములతో, సకల రూపములతో, సకల చలనాదులతో కూడి ఉన్నది. నీవను నేనను ఎరుక అనియు తెలియబడుట వలన ఆ ఎరుకే అన్ని రూపాదులు దాల్చుచు తల్లిగాను, తండ్రిగాను, సోదరులుగాను సమస్తము ఆ ఎరుకొక్కటియేనని తలంచి ఆ ఎరుకను విడిచి ఉండవలయును. బ్రహ్మందు లేక కలిగిన బ్రహ్మను నేననిటి మాయే ప్రబల జగంబై బ్రహ్మను గని తానే గుటే బ్రహ్మమనే మాయకు పని బ్రహ్మందుజుమే. శిష్యుడా, అచల పరిపూర్ణ పరబ్రహ్మమునందు లేకనే కలిగిన ఎరుక మాయా జగత్తును సృష్టించుట వలన నేను బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి అని తెలుపుతున్నది. నేను బ్రహ్మమును, బ్రహ్మమను శబ్దముచే పలుకుతున్న ఈ మాయ ఎరుక నేనను పలుకులేక అఖండముగా నిశ్శబ్దముగా ఉన్న పరిపూర్ణ పరబయలును చూచిన ఎడల ఆ పరబయలు దగ్గర పలుకుగలిగి ఖండములుగా కనబడుచున్న ఆ బ్రహ్మతత్వం ఎందుకని ఈ ఎరుక ఆ బ్రహ్మస్థానము నుండి తొలగిపోవును. ఆ బ్రహ్మత్వం ఎందుకని ఈ ఎరుక ఆ బ్రహ్మస్థానము నుండి తొలగిపోవును. బయలనిన నిత్య వస్తువు బయలనొక రీతి ఉండు బ్రహ్మాండములో బయలనిన కండబడనిది బయలన బ్రహ్మాండమవల పరిగెడిది సుమా బరగెడిది సుమీ. శిష్య, బయలనగా నిత్య వస్తువై సమస్త కాలముల యందును కదలక హెచ్చు తగ్గులు లేక ఒకే తీరుగా ఉండును. ఒకే తీరుగా ఉండుచు బ్రహ్మాండ భాండములెల్లయు చెలించుచు అనేక మార్పులు చేయుచుండినను ఈ బయలు మాత్రం చెలించక ఏ మార్పులను చెందక ప్రళయకాలముల యందును తన నిలకడకు అంతరాయము కలుగక ఉండును. ఈ బయలు బ్రహ్మాండ భాండములలో సందులేక నిండి ఉన్నను బ్రహ్మాండ భాండముల నంటక ఉండి కళ్ళకు మాత్రము కనిపించక అఖండ ఎరుకకు ఆవల కూడా ఉండును. బయలనిన నేను లేనిది బయలనిన ఉపాధిగా అనబడనిది ఎప్పుడు బయలనిన పలుకు లేనిది బయలు